హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం. ఇది హారర్ కామెడీ కాదు, ప్యూర్ హారర్. ఇందులో భయం ఉంది, థ్రిల్ ఉంది, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అందమైన కథ ఉంది. ఈ మూవీ మొదటి భాగం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో భాగం కూడా వచ్చేసింది. ఒక అమ్మాయి తన బిడ్డను కాపాడుకోవడానికి ఎదుర్కొనే భయంకరమైన పరిస్థితులు, ఆ గ్రామంలోని చీకటి రహస్యాలు. ఈ కథ మిమ్మల్ని కళ్ళార్పకుండా చూసేలా చేస్తుంది. సరే, ఈ కథ ఏంటో డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సరేనా? కథ స్టార్ట్ అవుతుంది ఒక గ్రామంలో. ఈ గ్రామం పేరు మన మొదటి భాగంలో చూసాం కదా, అదే ఆ రహస్యమైన ఊరు. రాత్రి చీకటిలో ఒక చిన్న అమ్మాయి తన అమ్మను వెతుక్కుంటూ ఉంటుంది. ఆమె ఒక బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక్కసారిగా కొన్ని నల్లటి శక్తులు ఆ అమ్మాయిని బావిలోకి లాగేస్తాయి. ఈ సీన్తో కథ కట్ అవుతుంది. ఇప్పుడు మనం సాక్షి అనే అమ్మాయిని చూస్తాం. సాక్షి ఆ రహస్య గ్రామాన్ని వదిలేసి వేరే సిటీకి వచ్చేసింది. ఇప్పుడు ఆమె తన బిడ్డ ఈశానితో కలిసి సమర్ అనేవాడి అద్దె ఇంట్లో ఉంటోంది. సమర్ మాత్రం సాక్షి నుంచి అద్దె ఏమీ తీసుకోడు. సాక్షి ఇప్పుడు ఒక టీచర్గా పనిచేస్తోంది. కాని తన బిడ్డ ఈశానిని చదివించలేకపోతోంది. ఈశానికి ఒక సమస్య ఉంది, దాంతో ఆమె స్కూల్కి వెళ్లలేదు. సాక్షి ప్రిన్సిపల్తో, నా బిడ్డను ఇంటినుంచే చదివించేలా అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కాని ప్రిన్సిపల్, అలా చేస్తే అందరూ అలాగే అడుగుతారు అని స్ట్రైట్గానో చెప్పేస్తాడు. ఈశాని సమస్య ఏంటంటే, ఆమె సూర్యరశ్మిని తట్టుకోలేదు. ఎండలోకి వెళ్తే ఆమె శరీరం కాలిపోతుంది, జలధరిస్తుంది. అందుకే ఈశాని స్కూల్కి వెళ్లలేదు. సాక్షి స్కూల్కి వెళ్లినప్పుడు రాణి అనే కేర్టేకర్ ఈశానిని చూసుకుంటుంది. సాక్షి ఆ గ్రామాన్ని వదిలి 7 ఏళ్లు అయ్యాయి. ఈశాని కూడా ఇప్పుడు 7 ఏళ్ల అమ్మాయి. సాక్షి తన బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒకరోజు సాక్షి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగైనా ఈశానిని స్కూల్కి తీసుకెళ్తాను అని. ఈశానిని బట్టలతో పూర్తిగా కప్పేసి సూర్యకాంతి పడకుండా స్కూల్కి తీసుకెళ్తుంది. ఈశాని చాలా తెలివైన అమ్మాయి. తన అమ్మతో రకరకాల సరదా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. సమర్ అప్పుడప్పుడు వీళ్ల ఇంటికి వస్తూ ఉంటాడు. సమర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఈశానికి కూడా అతను బాగా తెలుసు. వీళ్ల మధ్య ఒక స్పెషల్ బాండ్ ఉంది. రాత్రి సాక్షి ఈశానికి కథ చెప్పి నిద్రపుచ్చుతుంది. ఆ తర్వాత సమర్ని కలవడానికి వెళ్తుంది. సాక్షి సమర్ని కలిసినప్పుడల్లా థాంక్యూ అని చెప్తుంది. ఎందుకంటే సమర్ వీళ్లకి చాలా సాయం చేశాడు. 7 ఏళ్లుగా వీళ్లు సమర్ ఇంట్లో ఉంటున్నారు. కాని అతను ₹1 అద్దె తీసుకోలేదు. సమర్ చెప్తాడు, ఇది మా అమ్మ ఇల్లు, మా అమ్మ ఉంటే మీనుంచి అద్దె తీసుకునేది కాదు అని. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం, మొదటి భాగం కథలోకి. ఆ గ్రామంలో ఒక దారుణమైన ఆచారముంది. అమ్మాయిలు పుడితే వాళ్లను చంపేస్తారు. ఈ ఆచారం సంవత్సరాలుగా సాగుతోంది. కాని సాక్షి ఈసారి అలా జరగనివ్వలేదు. ఆ సమయంలో సాక్షి అత్తమామలు, ఆమె భర్త రాజ్బీర్ చనిపోయారు. ఈ గొడవలో సమర్ సాక్షికి చాలా సాయం చేశాడు. కాని వాళ్ల లాస్లు ఎవరికీ దొరకలేదు. సాక్షికి పురిటి నొప్పులు రాగానే సమర్ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ సాక్షి ఒక అమ్మాయిని కన్నది. ఆ అమ్మాయే ఈశాని. కాని ఈశానిపై సూర్యకాంతి పడగానే ఆమె శరీరం కాలిపోయింది. అప్పటినుంచి సమర్ సాక్షి ఈశానితో ఉంటూ వాళ్లకి సాయం చేస్తున్నాడు. ఒకవైపు సాక్షి, సమర్ మాట్లాడుకుంటుంటే మరోవైపు ఈశాని ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. రాణి బయట రెస్ట్ తీసుకుంటోంది. అప్పుడు ఈశానికి కొన్ని నల్లటి శక్తులు కనిపిస్తాయి. ఆ శక్తులు ఈశానిని ఆకర్షించి తమ వెంట తీసుకెళ్తాయి. రాణి గమనించి ఈశానిని ఎవరో తీసుకెళ్తున్నారని చూసి వాళ్లని ఫాలో చేస్తుంది. కాని బయటకు రాగానే కొందరు రాణి, ఈశానిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. సాక్షి ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు ఖాళీగా ఉంది, తలుపులు తెరిచి ఉన్నాయి. ఆమె భయపడిపోయి సమర్ని పిలుస్తుంది. సమర్ తన టీంని ఈశానిని వెతకడానికి పంపిస్తాడు. సాక్షి టెన్షన్లో ఉంటుంది. ఉదయమైతే ఈశాని సూర్యకాంతిలో పడి చనిపోతుంది అని. సమర్కి ఒక కాల్ వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఈశాని, రాణిని ప్రధాన్ అనే వాళ్లు తీసుకెళ్లారు అని చెప్తారు. ఆ గ్రామం వేరే కాదు, మొదటి భాగంలో చూసిన ఆ గ్రామమే. అక్కడ చెరకు తోటలు, చాలా రహస్యమైన రోడ్లు ఉంటాయి. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి
సాక్షిని స్టన్ చేసి తీసుకెళ్లిపోతాడు. అదే టైంలో కొందరు చిన్నపిల్లలు సమర్, పోలీసులపై రాళ్లు విసిరి పారిపోతారు. సాక్షికి స్పృహ వచ్చాక ఆమె ఒక విచిత్రమైన ప్రదేశంలో ఉంటుంది. అక్కడ ఆమె ఎదురుగా రాజ్బీర్ నిలబడి ఉంటాడు. అవును, రాజ్బీర్ చనిపోలేదు, కేవలం గాయపడ్డాడు. రాజ్బీర్ ముందు సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ చెప్తాడు, ఈ అమ్మాయిని ప్రధాన్ ఒప్పుకుంటే మన గ్రామంలో ఆకుపచ్చదనం తిరిగి వస్తుంది. 3 రోజుల తర్వాత ఈ చిన్న అమ్మాయిని ప్రధాన్కి సమర్పించాలి. అప్పటి వరకు ఆమెను సిద్ధం చేయాలి. ఈ స్త్రీని అదే రోజు అందరి ముందు చంపేయాలి. సాక్షి ఈ మాటలు విని షాక్ అవుతుంది. మరోవైపు సమర్, పోలీసులు వెతుకుతారు కాని ఏమీ దొరకదు. వాళ్లు వెనక్కి వెళ్ళిపోతారు. సాక్షిని ఒక చీకటి గదిలో బందీ చేస్తారు. ఈశానిని కూడా అలాంటి ఒక చోట బందీగా ఉంచుతారు. అక్కడ సాహని అనే అబ్బాయి వస్తాడు. అతను అబ్బాయిలా కనిపిస్తాడు కాని అసలు అమ్మాయి. సాహని ఈశానికి ఒక కషాయం ఇచ్చి తాగమంటుంది. కాని ఈశాని దాన్ని తాగదు. సాక్షి ఆ గదిలోంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది కాని అది అసాధ్యం. కొద్దిసేపటి తర్వాత దాసిమా అనే స్త్రీ వస్తుంది. ఆమె ప్రధాన్ భార్య. ఇప్పుడు ఈశానిని తదుపరి దాసిగా సిద్ధం చేస్తోంది. రాజ్బీర్ సర్పంచ్తో, నన్ను కువేలో చేర్చుకోండి అని అడుగుతాడు. సర్పంచ్ చెప్తాడు, 3 రోజుల తర్వాత ఈశాని సమర్పణం ప్రధాన్ ఒప్పుకుంటే, నీవు నీ భార్య గొంతు అందరి ముందుకొస్తే పంచాయతీ నిన్ను కువేలోకి తీసుకుంటుంది. దాసిమా ఈశాని దగ్గరికి వచ్చి కషాయం ఇస్తూ, దీన్ని తాగితే నీవు చాలా శక్తిమంతంగా అవుతావు అని చెప్తుంది. ఈ కషాయం తాగితే ఈశాని 2-3 రోజుల్లో స్త్రీగా మారిపోతుందట. సాక్షి ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అప్పుడు ఈశాని గొంతు వినిపిస్తుంది. సాక్షి టార్చ్ తీసుకుని ఆ గొంతు వైపు వెళ్తుంది. చాలా టన్నెల్స్లో తిరుగుతుంది. అదే టైంలో ఈశానికి కూడా సాక్షి గొంతు వినిపిస్తుంది. ఈశాని ఆ గొంతు వెంట బయటకు వెళ్తుంది. అక్కడ సూర్యరశ్మి ఉంటుంది. ఆమె శరీరం కాలడం స్టార్ట్ అవుతుంది. దాసిమా ఈ సీన్ని తన శక్తులతో చూసి ఈశానిని తిరిగ లోపలికి తీసుకొస్తుంది. ఈశాని శరీరంపై లేపనం రాస్తే కొద్దిసేపట్లో ఆమె కోలుకుంటుంది. సర్పంచ్ దాసిమాతో, నీవు ఈశానిని తొందరగా కోలుకునేలా చూడు. ఒకవేళ ఆమె స్త్రీగా మారకపోతే ప్రధాన్ నిన్ను చంపేస్తాడు అని అంటాడు. దాసిమాకి ఎన్ని శక్తులు ఉన్నా గ్రామంలో ఆమెకు గౌరవం లేదని తెలుస్తుంది. ఆమె, నేను నా పని సరిగ్గా చేస్తున్నాను, ఈశాని తొందరలో స్త్రీ అవుతుంది అని చెప్తుంది. మరోవైపు సమర్ వెతుకుతూ మళ్లీ ఆ గ్రామంలోకి వస్తాడు. అక్కడ ఒక బావి కనిపిస్తుంది. సమర్తో ఒకే ఒక కానిస్టేబుల్ ఉంటాడు. సమర్ అతనితో, రేపు సాయంత్రం వరకు నేను తిరిగి రాకపోతే పోలీసులను పంపించు అని చెప్పి ఆ ప్రదేశంలోకి వెళ్తాడు. ఈశాని, దాసిమా కలిసి కూర్చుని ఉంటారు. ఈశాని, ఒక కథ చెప్పు అని అడుగుతుంది. దాసిమా ఒక కథ చెప్తుంది. ఒక రాజకుమారుడు శక్తిమంతమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేస్తే అతనికి రెక్కలు వస్తాయి. ఈశాని, ప్రధాన్ నన్ను ఒప్పుకుంటే నాకు కూడా రెక్కలు వస్తాయా అని అడుగుతుంది. దాసిమా, అవును, నీవు ప్రధాన్ ముందు సమర్పణం చేస్తే వస్తాయి అని చెప్పి ఈశానిని ఒప్పిస్తుంది. సాక్షి ఆ గదిలో ఉంటూ ఎవరో సాయం కోసం వచ్చినట్లు ఫీల్ అవుతుంది. కాని అది భ్రమ. అప్పుడే రాణి అక్కడికి వస్తుంది. ఆమెను కూడా కిడ్నాప్ చేశారు. రాజ్బీర్ కూడా అక్కడికి వచ్చి రాణిని క్రూరంగా చంపేస్తాడు. సాక్షి ఈ సీన్ చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఈశానికి కడుపులో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. దాసిమాకి అర్థమవుతుంది, ఈశాని ఇప్పుడు స్త్రీగా మారిందని, ప్రధాన్కి సమర్పణం కోసం సిద్ధంగా ఉందని. సాక్షి రాజ్బీర్తో, ఈశాని మన బిడ్డ, ఆమెను కాపాడాలి అని చెప్తుంది. కాని రాజ్బీర్ పూర్తిగా పిచ్చివాడిలా మారిపోయాడు. అతను సాక్షిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆమెను అర్ధమృత స్థితిలోకి తీసుకొస్తాడు. గ్రామంలో అందరికీ చెప్తారు, ఈశాని సమర్పణం కోసం సిద్ధంగా ఉంది అని. ఈశానిని సిద్ధం చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రధాన్తో ఆమె పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. కాని సాక్షి అర్ధమృత స్థితిలో ఒక బావి దగ్గరికి చేరుకుని ఆ బావిలోకి దూకుతుంది. బావిలోకి వెళ్ళాక అక్కడ చాలామంది స్త్రీలు కనిపిస్తారు. వాళ్లంతా చనిపోయినవాళ్లే. ఆ స్త్రీలు సాక్షి తలపై చేయి పెట్టి తమ శక్తులన్నీ ఆమెకు ఇస్తారు. ఆ రాత్రి ఈశానిని ప్రధాన్కి సమర్పించాలి. రాజ్బీర్ సర్పంచ్తో, నేను సాక్షిని చంపేశాను,
ఆమె ఇప్పుడు అర్ధమృత స్థితిలో ఉంది అని చెప్తాడు. సర్పంచ్ కోపంతో సాక్షిని అందరి ముందు చంపాల్సింది, ఆమె ఉదాహరణగా నిలవాలి, తద్వారా మిగతా స్త్రీలు భయపడతారు అని అంటాడు. రాజ్బీర్ మళ్లీ సాక్షిని చూడడానికి వెళ్తాడు. అదే టైంలో సమర్ సాహనిని పట్టుకుని, సాక్షి, ఈశాని ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. ఈశాని డోలీ సిద్ధమవుతుంది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుంటారు. సర్పంచ్ సంతోషంగా ఉంటాడు. ఈశాని సమర్పణం వల్ల గ్రామంలో ఆకుపచ్చదనం తిరిగి వస్తుంది అని. రాజ్బీర్ సాక్షి చేతులు కట్టి ఆమెను లాగుకుంటూ తీసుకొస్తాడు. కాని ఇప్పుడు సాక్షిలో ఆ బావిలోని స్త్రీల శక్తులు ఉన్నాయి. సాక్షి రాజ్బీర్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. నీవు చేసిన పని తప్పు, గతసారి నీవు తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోలేవు అని చెప్పి రాజ్బీర్ని క్రూరంగా చంపేస్తుంది. సాక్షి సమర్ని కలుస్తుంది. అతనికి అన్నీ చెప్పి ఈశాని ఉన్న చోటికి వెళ్తుంది. సర్పంచ్ వాళ్లు సమర్ని అడ్డుకుంటారు. సమర్, నేను వీళ్లని ఆపుతాను, నీవు వెళ్లి ఈశానిని కాపాడు అని చెప్తాడు. దాసీమా ఈశానిని ప్రధాన్కి సమర్పించడానికి సిద్ధం చేస్తుంది. ప్రధాన్ బయటకు వస్తాడు. అతను ఒక ఆదిమానవుడిలా కనిపిస్తాడు. ఈశానిని అతను లోపలికి తీసుకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ దాసీమాకి ఒక దెబ్బ కొడతాడు. సాక్షి ఆ ప్రదేశంలోకి వస్తుంది. అక్కడ దాసీమాతో ఫైట్ అవుతుంది. దాసీమాకి చాలా నల్లటి శక్తులు ఉన్నాయి, కాని సాక్షిలో ఆ స్త్రీల శక్తులు ఉన్నాయి. ఇద్దరి మధ్య గట్టి ఫైట్ జరుగుతుంది. సాక్షి, నీవు కేవలం దాసివి, నీకు గౌరవం లేదు, ఈ రిచువల్ తర్వాత కూడా నీకు ఏమీ ఉండదు అని చెప్పి దాసీమాని కొడుతుంది. సాక్షి లోపలికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ఈశాని ఒక బాక్స్లో బందీగా ఉంటుంది. సాక్షి ఆమెను బయటకు తీస్తుంది. అప్పుడు ఆదిమానవుడు ప్రధాన్తో సాక్షి ఫైట్ చేస్తుంది. అతనికి చాలా నల్లటి శక్తులు ఉన్నాయి. అప్పుడు ఒక నల్లటి శక్తి వస్తుంది. అది దాసీమాది. దాసీమా శక్తులు ప్రధాన్తో ఫైట్ చేసి ఈశానిని కాపాడతాయి. సాక్షి ఈ సీన్ చూసి సంతోషిస్తుంది. దాసీమాకి అర్థమవుతుంది, ఆమెకు ఈ గ్రామంలో గౌరవం లేదని, ఈ రిచువల్ తర్వాత కూడా తనను ఒక బానిసలా చూస్తారని. మరోవైపు సర్పంచ్, అతని ఫాలోవర్స్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సాక్షి, దాసీమా ఈశానిని తీసుకుని బయటకు వెళ్తారు. ఈశానిని సూర్యకాంతి నుంచి కాపాడుతూ డోలీలో తీసుకెళ్తుంటారు. అప్పుడు కొన్ని బేడీలు వచ్చి సాక్షిని లాగుకుంటూ బావిలోకి తీసుకెళ్తాయి. దాసీమా ఆమెను కాపాడటానికి ట్రై చేస్తుంది కాని విఫలమవుతుంది. సాక్షి బావిలోంచి దాసీమాతో, ఈ దానవుడిని చంపాలి, లేకపోతే అతను మళ్లీ వస్తాడు అని చెప్తుంది. ఆ ప్రదేశం పూర్తిగా నాశనమవుతోంది. సాక్షి ఆదిమానవుడితో ఫైట్ చేస్తుంది. ఆమెలో ఆ స్త్రీల శక్తులు ఉన్నాయి కాబట్టి ఆమె అతన్ని ఖచ్చితంగా చంపేసి ఉంటుంది. దీంతో సినిమా ఇక్కడే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హారర్ మూవీ గురించి చెప్పాలంటే ఇది నిజంగా సూపర్ ఫాస్ట్గా సాగుతుంది. మొదటి నుంచి చివరి వరకు మిమ్మల్ని టెన్షన్లో ఉంచుతుంది, భయపెడుతుంది, షాక్ చేస్తుంది. కొన్ని సీన్స్ అయితే గుండెలు ఆగపోయేలా ఉంటాయి. సినిమాలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, మీ కళ్ళు స్క్రీన్ నుంచి తిప్పలేరు. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది, కానీ ఓవరాల్గా ఈ మూవీ చూడటానికి వర్త్. నటీమణి నుస్రత్ భరుచా అద్భుతంగా నటించింది. ఒక తల్లి పాత్రలో ఆమె జీవం పోసింది. తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్తుందో అద్భుతంగా చూపించింది. ఇమోషనల్ సీన్స్లోనూ హారర్ సీన్స్లోనూ ఆమె కేక. సోహా అలీ ఖాన్ దాసీమా పాత్రలో నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా సూపర్బ్. సోహాని ఇలాంటి రోల్లో ఇంతవరకు చూడలేదు. ఆమె మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈశాని పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ హార్దిక్ శర్మ బాగా నటించింది. ఆమె మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. కాశ్మీర్ మహాజని కూడా సమర్ పాత్రలో బాగా చేశాడు. డైరెక్షన్, రైటింగ్ గురించి చెప్పాలంటే విశాల్ ఫూరియా, అజిత్ జగతాప్ కథ రాశారు. విశాల్ ఫూరియా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ అద్భుతంగా పనిచేశారు. మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఎక్స్ప్లనేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. అప్పుడు కొత్త వీడియోస్ వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అప్పటివరకు మా ఛానల్తో ఉండండి. థాంక్స్. జై హింద్,
జై భారత్, జై శ్రీరామ్.